హైదరాబాద్లోని లాలాగుడిలో మహిళపై 5గురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాలాగుడ ప్రశాంత్ నగర్కు చెందిన యేసు ఈ నెల 7న అర్ధరాత్రి బైక్పై తార్నాక నుంచి ప్రశాంత్ నగర్ వెళ్తున్నాడు. అప్పుడే మార్గ మధ్యలో బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళను లాలాపేటలో దింపుతానని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. అయితే ఆమెను ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. అతనితో పాటు అతని స్నేహితులు మధు యాదవ్, ప్రశాంత్, తరుణ్, రోహిత్ కూడా ఆమెను రేప్ చేశారు. ఇక బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్లోని లాలాగుడిలో మహిళపై 5గురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాలాగుడ ప్రశాంత్ నగర్కు చెందిన యేసు ఈ నెల 7న అర్ధరాత్రి బైక్పై తార్నాక నుంచి ప్రశాంత్ నగర్ వెళ్తున్నాడు. అప్పుడే మార్గం మధ్యలో బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళను లాలాపేటలో దింపుతానని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. అయితే ఆమెను ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ వద్ద నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. అతనితో పాటు అతని స్నేహితులు మధు యాదవ్, ప్రశాంత్, తరుణ్, రోహిత్ కూడా ఆమెను రేప్ చేశారు. ఇక బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, సో నిన్న రాత్రి జరిగినటువంటి ఈ అత్యాచారంలో పోలీసులు 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అయితే నిన్న రాత్రి హోండా యాక్టివా బైక్ మీద ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ రోడ్ సైడ్ లో బస్ కోసం ఎదురు చూస్తుంటే ఆ మందిని పక్కన దిక్కుతామని చూసుకుని పక్కన ఉన్నటువంటి నిర్మానుష్య ప్రాంతంలో రైల్వే కోటర్ చుట్టపక్కన పుట్టనగర్ దగ్గరలో అక్కడ తీసుకెళ్లారు. అక్కడ తీసుకున్న తర్వాత తను అఘాయితం చేసి తర్వాత ఇంకో వ్యక్తి తన ఫ్రెండ్ కూడా తీసుకుంటారు. అతను కూడా మొబైల్లో ఇన్స్టాల్ చేసి దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ రైల్వే క్వార్టర్ దగ్గర కూడా పిలవడం జరిగింది. దీంతో మొదటిగా A1 A2 ఇద్దరు కూడా అఘాయితం చేశారు. తర్వాత మరొక ముగ్గురిని కూడా తీసుకొచ్చి వారు ఆ విధంగా పలుమార్లు అఘాయితం చేశారు. తర్వాత ఆమె ఏదైనా పొజిషన్ లో ఉంటే ఆమెను రోడ్డు మీద వచ్చి దీనిపైన కూడా పోలీసులు చాలా సీరియస్ గానే తీసుకున్నారు. వెంటనే నిందితులు 5 మందిని కూడా అరెస్ట్ చేసినట్టు చెప్పినట్టు కనపడుతుంది. A1 ఉన్నటువంటి పద్నాలుగు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తర్వాత A2 సీతా మాధవ్ యాదవ్, తర్వాత A3 సిరిగిరి ప్రశాంత్ కుమార్, ముక్తిబాయ్ అని తెలుస్తున్నారు. తర్వాత A4 ప్రశాంత్ తరుణ్ కుమార్ పూరి అతని పేరు. తర్వాత కేసరాజు రోహిత్ తక్కువ చెట్టు 2003 అరెస్ట్ చేసినట్టు. అయితే A5 ఉన్నటువంటి ఎవరైతే రోహిత్ ఉన్నారో అతను 9 ఏజ్ ఉంది. అతను అనేములై. తర్వాత తరుణ్ కుమార్ వచ్చి 20 సంవత్సరాలు. తను మాత్రం సెంట్రల్ అతని కూడా 20 సంవత్సరాలు. వీళ్ళందరూ కూడా చాలా తక్కువ కానీ కేవలం A1 A2 మాత్రం 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు. సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినప్పుడు ఎంతైనా పోలీసులు ఎప్పుడు చట్ట ఆధారపడుతుంది కాబట్టి అధికారులు అయితే ఆయుధాలు అక్కడికి పోలీసులు చేరుకోవడము, తర్వాత వారిని కేసులో ముఖ్యంగా జైపాల్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ రెడ్డి అలాగే మొదలుక ఇన్స్పెక్టర్, తర్వాత లాలాగూడ సంబంధించిన ప్రభాకర్ శ్రీకర్ కూడా సంబంధించి వీళ్ళందరూ కేసుని రైట్. థ్యాంక్ యూ రానా.